మా కులానికి ఇన్ని ఓట్లు ఉన్నాయి, మా కులం తలుచుకుంటే మా మా కులం తలుచుకుంటే ఆ పార్టీని కానీ ఆ పార్టీ పెట్టిన అభ్యర్థిని కానీ మట్టు పెడతామని దుర్మార్గం ప్రచారం జరుగుతుంది కాబట్టి మనం దాని గురించి అయితే ప్రజల్లో చర్చ జరుగుతుంది కాబట్టి మనం చర్చించాలి. కానీ మళ్ళాంటి అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు ఆలోచించాల్సింది కుల సమీకరణతో ఆలోచిస్తే ఆ విషయానికి వస్తే భారతదేశంలో ఏ ఏ కులాలు ఏ ఏ సామాజిక తరగతులు ఏ ఏ నిష్పత్తుల్లో ఎంతెంత నిష్పత్తుల్లో ఉన్నారో అంతంత నిష్పత్తుల్లో పార్లమెంట్ ఉండాలి. ఉన్నారా? అట్లా లేదు. అలాగే ఏ ఏ ఆర్థిక స్తోమతలు ఉన్నవాళ్ళు ఏ ఏ వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఏ ఏ నిష్పత్తుల్లో ఉన్నారో ఆ నిష్పత్తుల్లో ఉండాలి. ఉన్నారా? కాబట్టి ఇలా డబ్బులు ఉన్న వాళ్ళల్లో ఉన్నంతలో ఎవరైతే మెరుగ్గా మన పార్టీకి ఉపయోగపడతారో వాళ్ళు అంచనాతో ఉన్నారు. అదే విషయానికి వస్తే ఇంకో కోణం మీరన్నది కూడా కరెక్టే. ఖమ్మంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం తీసుకుంటే ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదంటే తుమ్మల అత్యంత సీనియర్ మంత్రి కానీ ఖమ్మం వాళ్ళు రాజ్య పరిపాలన చేసి నుండి రుద్రమాదేవి దగ్గర నుంచి కూడా ఖమ్మ పరిపాలన ఉంది. కానీ ఇప్పుడు జనలకు ఎందుకు కులాలు ఆలోచిస్తారంటే ఎవరైనా కూడా ఆధిపత్యం ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళ రాజకీయాలను ప్రయత్నిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 సీట్లలో 7 సీట్లు రెట్టిస్తే ఇచ్చారు. సరే, వారి కోణం ఏంటంటే వాళ్ళే ప్రభావితం. ఉదాహరణకు నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళని పక్క పెడితే అంత ప్రభావితం చేసేవాళ్ళు లేరు. కాబట్టి రాజకీయ కోణంలో చూడటం కరెక్టే. కానీ సామాజిక కోణంలో చూస్తే సామాజిక సమతుల్యత లేదని అర్థమైంది. ఏమైనా మనలాంటి వాళ్ళ అభ్యుదయవాదులను కొనుక్కోవాల్సిందంటే గెలిచిన వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు అనేది చూడాలి. ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. జాతీయ రహదారులు పోతున్నాయి, దాని మీద భూములు నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు. ఆ నష్టపోతున్న వాళ్ళకి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ భూములు ఈ వాల్యూని అవ్వాలని ప్రభుత్వం రేట్ వేసి ఇవ్వాలి. అట్లాగే రైతులకి పైకి చెప్పడానికి కోతులు చంపడానికి సెంటిమెంట్ అడ్డం కోతులు పెడుతుంది. కోతుల పరిస్థితి ఏంటి? అట్లాగే ఇటువంటి పార్లమెంట్ స్థాయిలో వచ్చే సమస్యల్ని పరిగణలో తీసుకొని ఏం చేస్తారో చెప్పాలి. కాబట్టి ఇప్పటి వరకు తప్పే లేదండి. అభ్యర్థులను ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల అభ్యర్థులు పెట్టే అభ్యర్థుల్ని పార్లమెంట్ లో ఏం సమస్యలు ఎదుగుతారని ప్రజలు చూసి ఓటేయట్లేదు. అందుకే రఘురామరెడ్డి గారి నుంచి కానీ లేకపోతే నామానేశ్వర గారి నుంచి కానీ తాండ్ర వినోదరావు గారి నుంచి కానీ మీరంతా ఉన్నతమైన వాటిని ఆశించమాకండి. వెంకట గారు ఇక్కడ ఒక్క మాట, తాండ్ర వినోదరావు గారికి సంబంధించి ఆయన గారు ఈ ఎన్నికల్లో అభ్యర్థిత్వంగా వచ్చినప్పుడు కనపడటం తప్ప ఇంకోటి లేదు. ఇంతకుముందు దేవకి వాసుదేవరావు గారిని పోయినసారి పార్లమెంట్ లో బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత ఈ ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని ముందుగా పోస్టర్లు కూడా వేసుకున్నాడు వాసుదేవరావు గారు. టక్కున ఆయన గారు వచ్చేసరికి బీజేపీలోనే ఉన్నదే, సరే బయట క్రమశిక్షణ ఎట్లుందో తెలియదు కానీ ఇక్కడ ఉన్నదే 3 ముక్కలు, దాంట్లో 4 ముక్కలుగా ఉన్నారు. వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం ఉంది. రెండోది, నేనే ఒక ఫిర్యాదు చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో కనీస నిబంధనలు పాటించకుండా శాంతినగర్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ జూనియర్ హై స్కూల్లో ఆర్ఎస్ఎస్ కవాతు నిర్వహించారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు అభ్యర్థి దాంట్లో పాల్గొన్నాడు. ఆయనకి ఆ మాత్రం అవగాహన లేకుంటుంటే ఎట్లా? ఏది ఏమైనా పువ్వాడ అజయ్ కుమార్ ఇటు నామనాసలో గెలిస్తే గతంలో నేను ఓడిపోయాను కాబట్టి నీ చెడ్డవాడిని అనే పేరు నేను మంచివాడనే వస్తాను కాబట్టి పువ్వాడ అజయ్ కుమార్ ఏమైనా కార్యకర్తలతోటి బీజేపీకి ఓట్లు వేపిస్తే తప్ప ఈ ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నా పైన ఆ భావాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బీజేపీ డిపాజిట్ మాత్రమే. అజయ్ కుమార్ గారు వస్తాం తీసుకున్నారు. అజయ్ కుమార్ గారు ఈ ఎన్నికల్లో నామనాశ్వర గారి గెలుపు కోసం హార్ట్ఫుల్ పని చేస్తారంటున్నారా? ఆయన పని చేస్తాడు. హార్ట్ఫుల్ గా అనేది చెప్పలేము. ఎందుకు చెప్పలేదంటే రాజకీయ కోణంలో మనం చూడాలి. ఒక రాజకీయ నాయకుడు జనరల్గానే 3 గ్రూపులు ఉంటే 3 నాయకులు ఉంటే 6 గ్రూపులు ఉంటాయి. ఎవరి ఉపయోగం వాళ్ళే చూసుకోవాలి. కానీ నేను బ్రహ్మాండంగా 30,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బాగు చేశాడు ఖమ్మం అన్న దగ్గర ఘోరంగా ఓడిపోయిన అజయ్ కుమార్ ఈయన గారు ఏమి చేయలే పాపులర్ ఎన్నికలు ఎప్పుడు నామనాశలో బొమ్మ కూడా పెట్టలేకపోవడం అజయ్ కుమార్. అటువంటి ఆయన ఇప్పుడు హార్ట్ఫుల్ గా చేస్తుందని ఎట్లా నమ్ముతాం? ఈయనకు అవసరం. ఆయన కూడా పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఉన్న అతని ఫోటో పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎవరినైనా ఈ స్థితిలో ఆ టీఆర్ఎస్ పువ్వాడ అజయ్ కుమార్ ఉన్న కార్యకర్తలు ఎన్నికల్లో నామనాశనం దగ్గర నుంచి ఎన్నికల ఖర్చులకు వచ్చే డబ్బులు చేతికందే వరకు పనిచేస్తారు తప్ప తర్వాత పని చేయరు. రెండోది, నామనాశనం గెలవడానికి ఇవన్నీ కోణాలు అనుకూలం అయితే మీరు చెప్పిన కమ్మ సెంటిమెంట్ ఇవన్నీ కూడా అసలు సొంత పార్టీలోనే అది అమలు కాదు. రెండోది, కార్యకర్తలు పనిచేయరు. అంటే ఇవాళ రాజకీయ నాయకులు కబురు చేస్తే ఇళ్ళకెళ్ళి ఓటు అడగాలి. ఓటు అడిగే పరిస్థితి లేదు, వేసవి ఉంది, కార్యకర్తలు పనిచేయరు. కాబట్టి ఒకవేళ పనిచేస్తే ఎట్లా ప్రభుత్వం మంది రాదు, అక్కడ రాదు, ఇక్కడ రాదు. రానప్పుడు రేపు మనం భయంతో అని చెప్పే భయం అపభద్రత వాళ్ళు ఎందుకుంది అంటే వాళ్ళ పరిపాలనలో నిజాయితీగా పనిచేయలేదు కాబట్టి అక్రమాలు అవినీతి ఆక్రమణ చేశారు. వెంకన్న గారు అయిపోయిన ఎపిసోడ్
వాళ్ళ అక్రమాలు వాళ్ళ దుర్మార్గాలు అయిపోయి ప్రజలు దాన్ని తీర్పిచ్చారు. 5 నెలల తర్వాత కూడా అవే అక్రమాలు అవే దుర్మార్గాలను చూపించి ఓటు అడగటము కాంగ్రెస్ కానీ లేకపోతే విపక్షాలు కానీ అది సబబేనా? చేసే విషయాలు చెప్పుకొని అడగాలి కానీ అయితే కాంగ్రెస్ వాటిని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీలను తీసుకుంటే వినోద్ రావు కానీ, నామనాగేశ్వరరావు కానీ, రఘురామరెడ్డి గారు కానీ వాళ్ళకి వాక్చాతుర్యం కానీ, ఉపన్యాసం కానీ, ప్రజల్లో పనిచేసి జనంలోకి వెళ్ళి మాస్ లేదు. ఎవరు కూడా అంశాల వారిగా ఎవరు మాట్లాడలేదు. నాకు తెలిసి ఈ రోజు వరకు అంశాల వారిగా అసలైన అభ్యర్థులు మాట్లాడలేదు. కేవలం పార్టీల పరిస్థితి, రేపు కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది, ఇక్కడున్న పరిస్థితులు ఏంటి, దీని మీద మీరన్నట్టుగా అవినీతి అక్రమాలు ప్రధాన చర్చ కాదు. అభ్యర్థులు ఎవరు సూటబుల్ అనేది ఉంటుంది. ఏదేమైనా కూడా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆ యొక్క సంబంధాలు, గతంలో ఉన్న సంబంధాలు, ఆ నెట్వర్క్, ధనబలం కూడా ఉంది కాబట్టి, అధికారం కూడా 4 పాయింట్లు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇది బట్టి గారు వాళ్ళ సతీమణి మరునందిని గారికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి బట్టి గారు, అలాగే తుమ్మల నాగేశ్వర గారు యుగంధర్ గారికి ఇవ్వలేదు కాబట్టి ఆయన గారు ఒక సహకరించడం అనేది అయితే మీకు తెలియని విషయం కాదు. బయట బీఆర్ఎస్ వాళ్ళకు అనుకూలంగా చేసుకున్న ప్రచారాలు చేసుకున్నారు. దానితో ఇప్పుడు కామాభ్యర్థులు పెట్టారని చెప్పేసి వచ్చే ఈ ప్రచారం ఈ నేపథ్యంలో నిజంగా అంతా మీకు చెప్పినంత గ్యారంటీ మార్జిన్స్ కొద్దిపాటి మార్జిన్ నిజంగా బయటపడతారు. ఏదేమైనా ఈ మంత్రుల త్రయం వాళ్ళ కుటుంబ సభ్యులకి రావాలని కోరుకున్నారు. చివరికి పరోక్షంగానైనా ఆ వియకుడికి పొంగులేటి తెచ్చుకున్నాడు. ఏదేమైనా గత ఎన్నికల్లో కూడా బట్టి గారు ఆయన సీట్లో కూడా పెద్ద ప్రచారానికి రాలేదు కాబట్టి ఇప్పుడు ఆయన రాలేదని పెద్ద అపవాదు రాదు. కానీ ఏదేమైనా ఖచ్చితమైన తేడా ఉంటుంది. రెండోది అనివార్యంగా సరే సీట్ వచ్చేంత వరకు కొట్లాడటం లేదు, సీట్ వచ్చిన తర్వాత గెలిపించుకోవటం అనేది వాళ్ళ బాధ్యత కాబట్టి సరే ఏదేమైనా గెలిపించుకుంటారు, తక్కువ మెజార్టీ తోటి గెలుస్తుంది అనేది నాకు అభిప్రాయం. వెంకన్న గారు మంచి విషయం చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ ఏం చేస్తే చూద్దాం. అంత ఆసక్తి అయితే లేదు పార్లమెంట్ ఎలక్షన్ మీద, ఎందుకంటే 4 రోజుల నుంచి ఖమ్మంలో టీం తిరుగుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నంత హాట్ ఇది లేదు. మేము ఐటీవీలో లైవ్ రన్ చేసినప్పుడు పాలేరు, ఖమ్మం, భద్రాచలం ఉన్న పబ్లిక్ వ్యూవర్షిప్ కూడా ఇప్పుడు లేదు. లేదా పబ్లిక్ ఆసక్తి ఉంటే మనకు కూడా ఇంకా ముందుకెళ్ళాలని అది చూస్తున్నాం. అయితే చివరికి ఒక విషయం చెప్పండి. వెంకన్న గారు, కోయేటి వెంకన్న గారు ఒక కీలకమైన పాత్ర, అంటే వాళ్ళు ఎంతవరకు గుర్తించారో అది మీరు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఖమ్మం జిల్లాని గతంలో ఎప్పుడు చూడనటువంటి విజయం కాంగ్రెస్ పార్టీకి. ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలు ఆల్మోస్ట్ ఎందుకంటే భద్రాచలం స్ట్రైట్ మార్జిన్ టీఆర్ఎస్ వచ్చింది రావడానికి కారణం కోయేటి వెంకన్న గారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లభించిందా, లభించే అవకాశం ఉందా? అంటే లభించడానికి నేనేమి ఆశించలేదు, కానీ గుర్తించారు. కోయేటి వెంకన్న కీలక పాత్ర వహించాడు. 1000 కోట్ల అవినీతి 15,000 పుస్తకాలు వేసాం మేము. సరే నిరంతరం అదే పనిగా చేశాం. అంటే మీరు చేసిన పోరాటం, మీరు చేసిన ఈ ఎలక్షన్ లో, అంటే గత ఎన్నికల్లో మీరు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి డిజిటల్ దాని ద్వారా చేస్తున్నారు. మనం ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తాము. ఆ విషయాలు నేను అడుగుతాను, మీరు చెప్తున్నాను. వెంకన్న గారికి గుర్తింపు వచ్చిందా రాలేదా? సూర్య వచ్చే అవకాశం ఉందా? అంటే గుర్తించడానికి 2 రకాలు చూడొచ్చు. ఒకటి మన కృషిని వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదనేది ఒకటైతే, ఆ కోణంలో మనకి ఆ గుర్తింపుని ఇస్తారా అని అంటే నేనేం ఆశించట్లేదు. వాళ్ళు ఇస్తే మంచిదే, కానీ నేనేం ఆశించట్లేదు. నేను ఒక గుర్జో పార్టీలో ఎంతవరకు దాన్ని గుర్తిస్తారనేది అభ్యుదయ సంస్థలో పనిచేసిన మనకి తెలియదు కాదు. కాబట్టి ఎవరి కోసం గుర్తింపు కోసం నేను చేయలేదు. ఒక దుర్మార్గపు నియంత పరిపాలన ఖమ్మం హెడ్ క్వార్టర్లో పనిచేయడాన్ని నిరోధించాలనుకున్నాం. మనం నిరోధించడం ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ఆ బాధ్యత నెరవేర్చాను. ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, సమాచార ప్రచార వేదిక ద్వారా కానీ మా టీం పనిచేసింది. ఆ క్రమంలోనే నేను నా సొంత ఆస్తిని అమ్మేసి 38 లక్షలు ఖర్చు పెట్టాను. ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడి సహకారం ఏ ఎన్నికల్లో కూడా దాదాపు డిజిటల్ స్క్రీన్ తో సహా 7 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ ని వాళ్ళు తీసుకెళ్లారు, ధ్వంసం చేయడం. సాధారణమైన కుటుంబాన్ని గడిపే మీరు 5 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ అంటే దాన్ని తట్టుకోవడం కూడా మామూలు విషయం కాదు. మీ ఆఫీస్తో చూశారు, మీరు ఇంత చాలా సాహసోపేతమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు మాత్రం ఈ ప్రభుత్వం నుంచి గుర్తింపు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మీలాంటి ప్రయత్నం ఇదే డిజిటల్ ద్వారా ప్రయత్నం చేయాలన్నా కూడా వాళ్ళకు ఉత్సాహం రావాలి. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ పెట్టి నన్ను ఈ సీట్లో ఉన్నానంటే నన్ను మీరు తీసుకొచ్చుకున్నారు, రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారంటే మీ వరకు ఉన్నానని చెప్పేసి చెప్పారు. అట్లాంటిది ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ గెలుపులో మీ వంతు పాత్ర చాలా కీలకంగా పోతుంది. మీకు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గుర్తించాలి. అది ఏందనేది మనం తర్వాత మాట్లాడుతున్నాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు వెంకన్న గారు వచ్చేసి చాలా సాహసంగా ఖమ్మంలో ఆయన గారు చేపట్టినటువంటి ఉద్యమం, డిజిటల్ ఉద్యమం
నిజంగా ఇంత అంటే ఒక ప్రపంచంలో సృష్టించవచ్చు. ఇక్కడ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూస్తుంటారు. ఈ చూసి ఉన్నటువంటి డివైస్ను ఉపయోగించుకొని ప్రభుత్వం మీద మనకు ఒక ఆగ్రహం ఉంటే, ప్రభుత్వం మీద నిజంగా మన ఆగ్రహాన్ని ధర్మాగ్రహం అని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఎట్టుంటుంది అనేది వెంకన్న గారి ద్వారా మనం చూసాము. వెంకన్న గారు కోరుకోకపోయినా వెంకన్న గారికి మాత్రం ఈ యొక్క ప్రభుత్వం నుంచి అయితే ఒక మంచి అవకాశం కానీ లేకపోతే ఒక మంచి ఇది కానీ గుర్తింపు కానీ రావాలని చెప్పేసి నువ్వు వ్యక్తిగతంగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వెంకన్న గారికి నమస్కారం. ఇంకో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.